హాయ్ అండి. ఈరోజు మీకు రిచ్ అండ్ హై ప్రోటీన్ లడ్డు చేసి చూపిస్తాను. ఇది ప్రతి ఒక్కరు తప్పకుండా చేసుకొని తినవలసిందండి. నెలకో 2 నెలలకో ఇంట్లో తయారు చేసుకొని తినాలి. ఎందుకంటే కండరాలు ఎముకలు బాగా స్ట్రాంగ్గా అవ్వటానికి ఈ లడ్డు చాలా ఉపయోగపడుతుందండి. ఇది తయారు చేసుకునే విధానం చూపిస్తాను. 1 టేబుల్ స్పూను నెయ్యి వేసి 1 పావు కప్పు జీడిపప్పు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసి మళ్ళీ పావు కప్పు బాదం పప్పు ఇలా వేయించుకోవాలి. మరీ డార్క్గా అక్కర్లేదండి, జస్ట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. నేను చూపించే విధంగా ఇలా వేయించుకొని సైడ్ తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసి కిస్మిస్ అవి కూడా పావు కప్పు ఇలా వేయించుకోండి. వేయించుకొని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ మూడింటిని ఇలా చల్లారబెట్టుకోండి. మళ్ళీ నెయ్యి వేసి దూసిపప్పు అంటారు కదండి, గుమ్మడి గింజలు అవి ఇలా వేయించుకొని ఇవి పెట్టుకోండి. ఇంకా మీకు అవైలబుల్గా ఉంటే అక్రూట్ కూడా వేసుకోవచ్చు, పిస్తా కూడా వేసుకోవచ్చు. నేను ఈ 4గిటినే తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి 1 కప్పు తీసుకోవాలి. పచ్చి కొబ్బరి మాత్రం పనికిరాదండి, ఎందుకంటే లడ్డూలు పాడైపోతాయి. ఇది కూడా నేతిలో వేయించి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా వేయించి తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోని మళ్ళీ నెయ్యి వేసి చూడండి, ఇవి గోంద్ అంటారండి, ఇడుబుల్ గమ్ము కూడా అంటారండి. ఒక చెట్టు బెరడు నుండి ఈ గమ్ము తీస్తారండి. వీటిని కొంచెం కొంచెంగా వేయించుకోవాలండి. ఇగోండి నేను చూపించే విధంగా కొంచెం నెయ్యి వేసి 1 టేబుల్ స్పూన్ అన్ని వేసి వేయిస్తున్నాను. మీకు ఇంకా ఓపుకుంటే కొంచెం ఎక్కువ నెయ్యి వేసి కొద్దిగా ఎక్కువగా వేసి తప్పకుండా లో ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే బయట వేగిపోతాయి, లోపల జిగురుగానే గమ్ములాగే ఉండిపోతాయి. కనుక మీరు లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఇలాగా చూసారా, సగ్గుబియ్యం వడియాలు వేగినట్టు వేగుతాయి, వైట్గా అయిపోతాయి. ఇలా వేయించుకొని తీసి అన్నిటినీ పక్కన పెట్టుకోండి. ఇవి మీకు పర్ఫెక్ట్గా వేగేలే తెలియాలంటే ఇలా ప్రెస్ చేస్తే పిండి పిండిలా అయిపోవాలి. ఏమైనా గమ్ములాగా మధ్యలో గట్టిగా ఉంటే వేగలేదని అర్థం అండి. అందుకనే ఎక్కువ వేపకూడదు. కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇవి ఇలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ప్రెస్ చేస్తే పిండి అయిపోవాలి. 3 చిన్న గరిటెలు నెయ్యి వేసుకొని ఇందులోని 1 కప్పు గోధుమ పిండి చూపిస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక ఉండాలండి ఇది ప్రిపేర్ చేసుకోవటానికి. లో ఫ్లేమ్లో పెట్టి గోధుమ పిండి అంతా వేయించుకోండి. మీరు టేస్ట్ బాగుంటుందని ఇంకే పిండి వేసినా బాగోదండి, గోధుమ పిండి వేస్తేనే బాగుంటాయి గోందు లడ్డూకి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో పావు కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఫస్ట్ వేసి కలిపిన వెంటనే థిక్గా అయిపోతుంది. మీరు ఇలా అయిపోయిందని మరి నెయ్యి వేయక్కర్లేదు, కాసేపు అలాగ తిప్పుతూ ఉంటే లిక్విడ్ లాగా ఫామ్ అయిపోతుంది. చూడండి, నెయ్యిలాగా అయిపోతుంది అలాగా లిక్విడ్ లాగా. ఇది కూడా మంచి అరోమా వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఆ గోధుమ పిండిలోని కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఏమేమి వేయించుకున్నామో చూద్దాము. ఫస్ట్ మనం గోధుమ పిండి, శనగపిండి, 4 రకాల డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము. నెక్స్ట్ 1 కప్పు కొబ్బరి వేయించుకున్నాకండి, ఎండు కొబ్బరి, అది గోందండి, ఇడుబుల్ గమ్ముది. ఈ ఐటమ్స్ అన్నీని చల్లారి పెట్టుకొని తర్వాత మిక్సీ చేసుకోవాలి. అంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఇవి అన్నీని ఇండివిజువల్గా నేను మిక్సీ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే అన్నీ కలిపి ఒకేసారి చేసుకోవచ్చు. ఎందుకంటే బాగా ఫైన్ పౌడర్ అవ్వకూడదండి, కొంచెం బరకగా ఉంటే టేస్ట్ బాగా తెలుస్తుంది. ఎండు కొబ్బరి అనుకోండి ముక్కలు, అది మిక్సీ చేసుకోవచ్చు. నేను ఆ ముక్కల్ని బాగా ఫైన్గా మిక్సీ చేస్తే వేపాను కనుక కొబ్బరి నేను మిక్సీ చేయట్లేదు. మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా కొంచెం బరకగా మిక్సీ చేసి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి లడ్డూలు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేయించి తీసుకోవచ్చు. ఇప్పుడు వేయించి తీసుకున్న గోందు ఉంది కదండి, ఇది నేను చూపించే విధంగా ఇలాగా
చేత్తో ప్రెస్ చేస్తే సరిపోద్ది. ఇంకా మీరు అలా చేయలేని అనుకుంటే చపాతీ కర్ర ఉంటుంది కండి, దాంతో ప్రెస్ చేసినా సరిపోద్ది. దీన్ని మిక్సీలో వేయకూడదు, ఫైన్ పౌడర్ అవ్వకూడదండి. ఇలాగా ఇది కూడా కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ తెలుస్తుంది. వీటిని నేను ఇలా ప్రెస్ చేసి ఈ పౌడర్లోనే మిక్సీ చేస్తున్నానండి. వీటిని అన్నిటినీ ఒకసారి కలిగి పెట్టుకొని దీనిపైన 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి అన్నిటినీ ఒకసారి కలిపేయండి. ఈ గోందు లడ్డూలు నుండి ముఖ్యంగా వయసులో ఉన్న పిల్లలకి ఇవ్వాలండి. వాళ్ళ కాలేజీలో రోజంతా కూర్చొని వస్తారు కదండి, చాలా మెంటల్గా ఫిజికల్గా వీక్ అయిపోతారు. వాళ్ళకి కాలేజ్ నుండి వచ్చిన తర్వాత రోజుకు ఒకటి ఇచ్చారంటే నడుము నొప్పి మెయిన్ తగ్గుతుందండి. వయసులో ఉన్న పిల్లలు తప్పకుండా తినవలసిన లడ్డు అండి ఇది. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్, అంటే బెల్లం కరగడానికి సరిపడా వాటర్, పాకం ఏమీ రావక్కర్లేదండి. కొంచెం బెల్లం కరిగించి కొంచెం థిక్గా అయిన తర్వాత మనం పౌడర్లన్నీ మిక్స్ చేసి ఉంచుకున్నాం కదండి, అందులోని ఈ బెల్లం పాకంలోని ఏమైనా తొక్కులు అవి ఉంటాయి అని మీకు అనిపిస్తే కొంచెం వడకట్టుకొని బెల్లం పాకం ఈ పౌడర్లో వేసుకోండి. ఇలా వేసుకొని ఈ పౌడర్ని అంతా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లంలోని. నేను ప్రతి వీడియోలో ఒక టిప్ చెప్తాను అన్నాను కదండి. ఇప్పుడు ఫుడ్ టిప్ ఏంటంటే, మీరు టమాటీ పులుసు కానీ, బెండకాయ పులుసు కానీ, తోటకూర పులుసు కానీ, ఏవైనా పులుసులు అంటే చింతపండు పుల్ల వేసి చేసుకునేవి ఏవైనా, చేపల పులుసు అయినా, వెజ్ నాన్ వెజ్ ఏదైనా చింతపండు పుల్ల వేసి చేసుకునే పులుసులకి చిన్న బెల్లం ముక్క వేశారంటే పులుసు మంచి టేస్ట్ వస్తుందండి. బెల్లం వేసినట్టు తెలియకూడదు, అంటే అంత చిన్నది వేయాలి. ఈవెన్ మీరు పులిహోర పులుసు మరగబెట్టుకున్నా కూడా అందులోని చిన్న బెల్లం కానీ పంచదార కానీ వేశారంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ పౌడర్ అంతా ఇలా మిక్స్ చేసుకొని ఇక లడ్డూలు చుట్టేసుకోవచ్చండి. చాలామంది పిల్లలు, చిన్నపిల్లలు ఇలా లడ్డూలు తినడానికి ఇష్టపడరు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్లోని పౌడర్ వేసి స్పూన్ పెట్టి ఇచ్చేయండి. వాళ్ళకి హార్లిక్స్ పౌడరు, బోర్న్విటా, బూస్ట్ తినడం అలవాటు ఉంటుంది కదండి, అలాగే ఈ పౌడర్ కూడా స్పూన్ పెట్టి ఇచ్చారంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు అనుకోండి యాజ్ యూజువల్ లడ్డూలు చేసుకొని రోజుకో లడ్డూ తింటే ఏ ఏజ్ వాళ్ళకైనా కండరాలు ఎముకల బలం చాలా వస్తుంది. తప్పకుండా మీ ఇంట్లోని నెలకో 2 నెలలకో ఈ గోందు లడ్డు తయారు చేసుకొని పెట్టుకొని తినండి. ఇంటి అందరూ చాలా ఆరోగ్యంగా ఉంటారు. నా సజెషన్ ఏంటంటే, వీలైనంత మటుకు అవకాశం ఉన్నంత వరకు బయట ఫుడ్ను అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కెమికల్స్ కలుస్తున్నాయి. ఈ గోందు లడ్డు కూడా ఎక్కువగా స్వీట్ షాపులో వాటిలో దొరకవండి, మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది హెల్దీకి హెల్దీ, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా తప్పకుండా తీసుకోవాల్సిన లడ్డు అండి ఇది. ఈ ఎడిబుల్ గమ్ము ఏ సూపర్ మార్కెట్లోనే ఈజీగా దొరికేస్తుందండి. చిన్న చిన్న షాపుల్లో కూడాను దొరుకుతుంది. పెద్ద కాస్ట్ కూడా కాదండి, మనం కొనగలిగే అంత ప్రైస్లోనే ఉంటుంది. ఈ లడ్డూలు బాలింతలకు పెడితే పిల్లలకి పాలు ఎక్కువగా పడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.